ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో భారత్ సహా పలు దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకాలు మాత్రమే అమల్లో ఉంటాయని వైట్ హౌస్ వెల్లడించింది. గతంలో కొన్ని దేశాలతో ఎక్కువ శాతం టారిఫ్లతో ఒప్పందాలు కుదిరినా ప్రస్తుతం 10% సుంకాలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో భారత్పై అమల్లో ఉన్న 18% సుంకాలు 10%కి తగ్గనున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రపంచ దేశాలన్నింటిపైన 10% టారిఫ్లు విధిస్తున్నట్లుగా ప్రకటించి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని వైట్ హౌస్ తెలిపింది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని, భవిష్యత్తులో సముచితమైన సుంకాల రేట్లను అమలు చేయడానికి చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట భారత్పై 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లు విధించారు. దీంతో భారత్పై మొత్తం సుంకాలు 50%కి పెరిగాయి. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సుదీర్ఘంగా సాగాయి. ఇటీవలే మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి రూపకల్పన చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఆ తర్వాత భారత్పై సుంకాలు 50% నుంచి 18%కి తగ్గాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు రద్దయ్యాయి. దీని స్థానంలో కొత్తగా 10% టారిఫ్లు 150 రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే ఈ గడువు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది. అవసరమైతే గడువు పొడిగించే అవకాశం ఉందని, మరోవైపు ఎక్కువ సుంకాలు విధించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం. దీంతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు మరోసారి కీలక దశల్లోకి వెళ్లాయి.